సెటిల్మెంట్స్ చేసుకునే ఏవీఆర్ కి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు అని నెల్లూరు వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్ అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం పట్ల మండిపడ్డారు. తాయి తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. గత 2 రోజుల నుంచి 2 రోజుల ముందర మా చంద్రశేఖర్ అన్న రెడ్ క్రాస్కి రాజీనామా చేస్తే ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్లో మా చంద్రశేఖర్ అన్న గురించి చాలా అంటే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేశాడు. అది మాట్లాడడం చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే చంద్రశేఖర్ అన్న మీద ఏ మచ్చ లేదు. వెంకటరమణారెడ్డికి ఒళ్ళంతా మచ్చలే. రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్ షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తాడని. ఇంటి పేరు ఉంది కదా ఆనం అనేది, ఆనం అనేది మంచి పేరు. ఇతను ఆ కుటుంబంలో పుట్టి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళే తిరగటంలో ఒకసారి తరిమి కొట్టారు. ఎందుకంటే ఒకవేళ ఇతను మంచోడు అయి ఉంటే వివేక్ అన్న కానీ ఎవరి మీద దాడి చేయరు. ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ విధంగా అంటే తాగుపోతాడు కాబట్టి ఏదంటే అట్లా మాట్లాడేస్తాడు అర్థం లేకుండా. అలాగా మాట్లాడి చంద్రశేఖర్ అన్న మీద మొన్న మాట్లాడాడు. ఏమని, నేను కానీ గన్ పెట్టారా, మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి. నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు తాగేసి ఎడనా ప్రెస్ మీట్ పెట్టేసి 2 మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను. దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఏదో తాగి వాగుతూ ఉంటాడు అని చెప్పి. కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచి వాళ్ళ జోలికి రాకూడదు. నువ్వు నీ తాగిపోతూ ఉంటావు కదా బ్యాచ్, వాళ్ళ జోలికి వెళ్ళాలా. నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డగా మాట్లాడావు అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్ తో సహా ఉంది. అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు. ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నీ గురించి పోలికలు చూసుకో, ఈయన ఏంది ఆయన ఏంది అనేది. చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్లగాలు కానీ మా కరోనా టైంలో సావు బతుకులు ఉంటే ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి అన్న వచ్చి కాపాడాడు జనాలకి, ఏ విధంగా చచ్చిపోతే ఆయన సొంత డబ్బులతో ఎత్తుబడి కానీ మొత్తానికి సొంత డబ్బులతో సొంత నిధులతో చేశాడు. ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక అతను చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు. మళ్ళీ విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టామంట, పెట్టి నెల్లూరు సెటిల్మెంట్లు కానీ అక్కడ సెటిల్మెంట్ అన్ని అక్కడ చేస్తున్నావు. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు, నీ చెమ్ములు తీయేస్తారు. నెల్లూరు అనుకున్నాయేమో, అక్కడ చాలా మంది బీజేపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, మా పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ సెటిల్మెంట్లు అక్కడ కానీ చేస్తే నీ చెమ్ములు తీసి జేబులు పెట్టి పంపించేస్తారు. ఏడిదంటే అట్లా మాట్లాడు బాగు. సాయంకాలం అయితే మందు తాగేసి చెడ్డీ వేసుకుని నిక్కర్ వేసుకుని మొన్న ఒకసారి వచ్చావు కదా చిల్డ్రన్స్ పార్క్ పక్కన కొత్త హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో, అక్కడి నుంచి పారిపోయావు కదా. అంత దూరం తెచ్చుకోబావు. ఇంకోసారి తెచ్చుకుంటే నువ్వు చాలా నష్టపోతావు. నీకు అర్థం కావట్లే. ఒక్కసారి నువ్వు అర్థంలో కూర్చొని చూసుకో, నేనేం మాట్లాడుతున్నాను, నా ఫేస్ ఏంది, నేను ఎట్ట ఉన్నానని. బర్రీ లాగుంటావు. బర్రీ చూసి కూడా బర్రీ కూడా సిగ్గు వస్తుంది, ఇంత ఇది ఉన్నానా అని చెప్పి. ఇంకోసారి మన చంద్రశేఖర్ అన్న జోలికి కానీ మా వైసీపీ జోలికి కానీ వస్తే నీ డాటా తీయేస్తాము. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అందరూ చెప్తావు బచ్చా బచ్చా అని చెప్పి. నువ్వు ఏదో పెద్దవాళ్ళలాగా నీకు చెప్పలేనా, పొట్ట అని చెప్పి చెప్పగలుగుతాను, బచ్చా అని నీకు చెప్పగలుగుతాను, చెమ్ముడీలు తీయేస్తానని నీకు చెప్పగలుగుతాను. కానీ మేము అటువంటి మాటలు మాట్లాడము. మనం అవసరములే. నువ్వు అదుపులో ఉండి మాట్లాడు, ఏదంటే అట్లా మాట్లాడు బాబు వెంకటరమణారెడ్డి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.